ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో వేపగుండ నుంచి జుత్తాడ్ వరకు కొత్తగా ఒక రోడ్ అప్రూవ్ చేశారు కదా. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ని అలానే రూట్ మ్యాప్ ని చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన వైజాగ్ కి కొత్తగా 15 రోడ్లు అప్రోచ్ చేశారు కదా వైజాగ్ రోడ్ డెవలప్మెంట్ కోసం. సో ఈ రోడ్ల గురించి నేను డీటెయిల్ గా ఒక వీడియో చేశాను. ఈ పక్కన కనిపిస్తుంది కదా, అదే వీడియో. మీరు చూడాలనుకుంటే చూడండి. ఈ రోడ్స్ లోని నేనైతే ఒక రోడ్డు వేస్తున్నారు, స్టార్ట్ అయింది. అదే మన వేపగుండ నుంచి జుత్తాడ వరకు కొత్తగా రోడ్ వేస్తున్నారు కదా, ఆ రోడ్ అనమాట. ఈ వీడియోలో మీకు ఈ రోడ్ ఎలా వెళ్తుంది, అలానే మనకి ఏ ఏరియాస్ మీదగా వెళ్తుంది అండ్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్, అన్ని డీటెయిల్ చెప్పబోతున్నాను. అండ్ అలానే ప్రెసెంట్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పే కదా, ఆ స్టార్ట్ అయిన వర్క్ కూడా మీకే చూపించబోతున్నాను. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో అసలు ఈ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూద్దాం. తర్వాత డైరెక్ట్ గా విజువల్స్ చూద్దాం వర్క్ ఎలా అవుతుంది అనేది. మరి వెళ్దామా? చలో మ్యాప్ వ్యూలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మన BMRDA మాస్టర్ ప్లాన్ 2041. సో ఈ ప్లాన్ లో మనం చూసుకున్నట్లయితే ఇది వేపగుంట నుంచి అలా ముందుకు రాగానే మనకి లెఫ్ట్కి ఒక రోడ్ అయితే ఉంటుంది. సో ఇదే వేపగుంట జుత్తాడ రోడ్ అనమాట. సో ఈ రోడ్ అలా వెళ్ళి మన పురుషోత్తపురం, తర్వాత సుజాత నగర్, చిన్నమసవాడ ఈ ఏరియాస్ అని దాటుకొని అలా ముందుకు వెళ్ళి మన జుత్తాడలో కలుస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేస్లోని ఇది మన అనకాపల్లి అనంతపురం హైవే అనమాట. సో ఈ హైవే కనెక్ట్ అవుతుంది ఇలా వెళ్ళి. ఇది మన పెందుర్తి నుంచి ఈ హైవే కనెక్ట్ రోడ్డు, ఈ రోడ్లో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక పవర్ స్టేషన్ కూడా ఉంది, అది కూడా మీకు క్లియర్ చూపిస్తాను. అండ్ అలానే మనం మ్యాప్లో క్లియర్ చూస్తున్నట్లయితే ఈ రోడ్ మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకొని ఇలా వెళ్ళి దువ్వలపాలెం దగ్గర అడవివరం సొంటియం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇది మన విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ అనమాట. మన మాస్టర్ ప్లాన్లో మనం క్లియర్ చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఈ రోడ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను మీకు మన నార్మల్ మ్యాప్లో ఈ రోడ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన జుత్తాడ వేపగుంట రోడ్ అనమాట. కొత్తగా వేస్తున్నారు కదా ఈ రోడ్ ఇదే. సో ఇక్కడ మనకి మ్యాప్లో చూసుకున్నట్లయితే వేపగుంట, ఇది వేపగుంట చాలా ముందుకు వచ్చి మన లెఫ్ట్ తీసుకుని అలా పురుషోత్తపురం, తర్వాత మన సుజాత నగర్ తర్వాత చిన్నమసవాడ తర్వాత పొలగానపాలెం దాటిన జుత్తాడ నుంచి ఎగ్జాక్ట్గా ఇది హైవే నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయ్యే పెందుర్తి నుంచి రోడ్ ఉంటుంది కదా, పెందుర్తి నుంచి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట ఇది. ఈ నేషనల్ 16కి ఈ రోడ్ దగ్గర జుత్తాడ దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రోడ్ వర్క్, ఈ జుత్తాడ నుంచి మనం లోపలికి వచ్చి వర్క్ చూస్తాం. అండ్ అలానే మన వేపగుండ నుంచి లోపలికి ఎలా వర్క్ జరుగుతుందో చూస్తాం. అండ్ కంప్లీట్గా మీకైతే ఈ రోడ్ జరుగుతున్న వర్క్ని చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ రోడ్డు మొత్తం 6.05 కిలోమీటర్స్. అండ్ ఈ రోడ్డు కోసం దాదాపుగా 36 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అండ్ అలానే ఈ రోడ్డు వచ్చేసి 24 మీటర్ల వెడల్పు, అంటే 80 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా మన వైజాగ్లో మన వేపగుండ నుంచి ఎగ్జాక్ట్గా జుత్తాడ వరకు రోడ్ అయితే చూపించాను. ఈ రోడ్ మీకు చూసారు కదా, మనకి 2 చోట్ల కనెక్ట్ అవుతుంది అనమాట. మన అడవివరం సొంటియం రోడ్డుకి అలానే జుత్తాడికి 2 వైపులా కనెక్ట్ అవుతుంది. సో మీకు నేను విజువల్స్ ఎక్కడ చూపిస్తా అంటే మన వేపగుండ దగ్గర, జుత్తాడ దగ్గర వర్క్ అనేది చూపిస్తాను. మన వేపగుండ వర్క్ స్టార్ట్ అయింది, జుత్తాడ దగ్గర వర్క్ స్టార్ట్ అయింది లేదనేది వీడియో చివరిదా చూస్తే మీకే తెలుస్తుంది. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, ఈ రోడ్ ప్రాజెక్ట్లో జరుగుతున్న వర్క్ని చూసే ముందు ఈ రోడ్ గురించి మనమైతే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోడ్డు మన వేపగుంటలో స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా జుత్తాడు దగ్గర పెందుర్తి నుంచి నేషనల్ హైవే 16కి వెళ్ళే రూట్లో మెర్జ్ అవుతుంది. అక్కడే ఒక పవర్ స్టేషన్ కూడా ఉంటుంది. అటువైపు జరుగుతున్న వర్క్ని అలానే వేపగుంట వైపు జరుగుతున్న వర్క్ని మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. ఈ రోడ్ మొత్తంలో మనకి మ్యాప్లో చూపించినట్టుగా మీరు చూసారు కదా, అటువైపు వర్క్ అవుతుంది, ఇటువైపు వర్క్ అవుతుంది. అండ్ ఈ రూట్ అలా వెళ్ళి మన అడవివరం సొంటియం రోడ్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే చాలామందికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది ముఖ్యంగా మన చిన్నమసవాడ, సుజాత నగర్, పురుషోత్తపురం, కృష్ణాపురం వీళ్ళకి అంటే లోపలికి ఉంటారు కదా బాగా. సో వాళ్ళు ఈజీగా అటు వేపగుంట కానీ ఇటు మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ కానీ కనెక్ట్ అవ్వచ్చు. ఈ రోడ్ ఎలా ఉంటుందంటే మధ్యలో మనకి ఎలక్ట్రికల్ టవర్ ఉంటుంది అండ్ అటువైపు ఇటువైపు రోడ్ అయితే ఉంటుంది. మధ్యలో మళ్ళీ డైవర్ట్ అవుతుంది మీకు మ్యాప్లో చూపించినట్టుగా. తర్వాత మళ్ళీ సేమ్ ఎలక్ట్రికల్ లైన్స్కి వచ్చి అలా డైరెక్ట్గా పెందుర్తి దగ్గరలో జుత్తాడ దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రూట్లో జరుగుతున్న వర్క్ని చూడబోతున్నాం. అండ్ రూట్ మ్యాప్ కూడా మీకు క్లియర్గా చూపించా అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే జరుగుతున్న వర్క్ని చూస్తూ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోడ్డు గురించి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే మన సింహాచలం వెళ్తాం కదా వేపగుండ నుంచి.
టువర్డ్స్ గోశాల వైపు వెళ్తాం కదా, ఆ ప్లేస్లో ఉన్నాం. ఆ ముందు మనకు కనిపిస్తున్నాయి కదా, అవే వర్షిని అపార్ట్మెంట్స్. సో ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వర్షిని అపార్ట్మెంట్స్కి కొంచెం ముందు నుంచి మనకి కనిపిస్తే ఎలక్ట్రికల్ టవర్స్, అక్కడ నుంచి వర్కే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారుగా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది అక్కడ జరుగుతున్న వర్క్ అయితే. యాక్చువల్లీ వర్షాల వల్ల అక్కడ ప్రజెంట్ వర్క్ ఏం జరగట్లేదు, కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎక్స్ట్రాక్షన్ జరిగింది. అండ్ అలానే రోడ్డు కోసం అటువైపు ఇటువైపు అక్కడుండే మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అలానే చుట్టుపక్కల మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం రోడ్డు వేసేలాగా క్లీన్ చేస్తున్నారు. మధ్యలో అయితే మనకి ఎలక్ట్రికల్ టవర్ ఉంది కదా, ఎలక్ట్రికల్ టవర్ వెళ్తుంది. ఎలక్ట్రికల్ టవర్కి అటువైపు ఇటువైపు రోడ్ అయితే వస్తుంది. ఈ రోడ్ కానీ కంప్లీట్ ఏంటంటే కొండల మధ్యలోంచి మనం అయితే చాలా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం దాటుకుంటూ వచ్చాం కదా, అదంతా కూడా మనకి సింపూర్ లేఅవుట్ అనమాట. చాలా లోపలికి వాళ్ళకి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ రోడ్ కంప్లీట్ ఏంటంటే. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఈ లోపలేం వర్క్ అవ్వలేదు. ఇదంతా కూడా మనం వేపగుంట సైడ్ అనమాట. అలా మనం ముందుకెళ్తే సుజాత నగర్ వెళ్తాం. సో మీకు నేను జుత్తా నుంచి చూపించేటప్పుడు ఇంకా సుజాత నగర్ దగ్గర వరకు అటువైపు ఏం వర్క్ జరిగింది, ఈ రూట్ ఎలా వెళ్తుంది అనేది డీటెయిల్గా చూపిస్తాను. మీకు ఆల్రెడీ మ్యాప్ వీలో చూపించాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే అక్కడ జరిగిన వర్క్ని. సో మనం ఈ సింహపూర్ లేఅవుట్లో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీగా ఉంది, అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి. అండ్ ఈ రోడ్ కానీ కంప్లీట్ ఏంటంటే ఈ లెఫ్ట్లో మొత్తం మ్యాక్స్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ అలానే ఇదంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడైతే వర్క్ జరిగినట్టు. అక్కడ మనం కరెక్ట్గా ఎలక్ట్రికల్ టవర్ ఉంది కదా, ఎలక్ట్రికల్ టవర్ కింద చూసినట్లయితే మొత్తం ఒక రోడ్డు వేయడానికి ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు మనకి చాలా క్లియర్ కనబడుతుంది. అండ్ అలైన్మెంట్ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ వర్క్ జరుగుతుంది అనేది. సో ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట మొత్తం అలైన్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ రోడ్డు మొత్తం మనకి 24 మీటర్లు ఉంటుంది. ఇది 80 అడుగుల రోడ్డు. మొత్తం మనకి వేపకొండ నుంచి జుత్తాడు దాకా అరౌండ్ 6.05 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ కంప్లీట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి మన సుజాత నగర్ ఉంది కదా, సుజాత నగర్ తర్వాత చిన్నమూషివాడ ఇంకా పెందుర్తి ఆ లైన్లో వెహికల్స్ అన్నీ కూడా మన బీఆర్టీసీ రోడ్లో వెళ్తున్నాయి కదా, ఆ లైన్లో వెళ్లకుండా మ్యాక్స్ ఈ లైన్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ప్రశాంతంగా ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అటువైపు మొత్తం కమర్షియల్ ఉంటుంది, ఇటువైపు మొత్తం రెసిడెన్షియల్ ఉంటుంది. కాబట్టి ఈ రూట్లో హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనం అయితే వస్తాం వేపగుంట. ఆ ముందు కనిపించేదే వేపగుంట. సో ఇప్పుడు మనం చూస్తున్నది అయితే జుత్తాడు నుంచి. సో జుత్తాడు నుంచి మనమైతే టువర్డ్స్ వేపగుంట వైపు వస్తున్నాం. మీకు ముందు రోడ్డు కనిపిస్తుంది కదా, మీకైతే చిన్న యానిమేషన్ కూడా చేశాను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. సో అలా స్ట్రైట్గా వెళ్ళి వేపగుంట వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది. మనకి ఈ రోడ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో వర్క్ స్టార్ట్ చేసినట్టుగానే ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారో అంతే ఫాస్ట్గా ఈ రోడ్ని కంప్లీట్ చేస్తే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోడ్డు. సో మనమైతే ఆల్మోస్ట్ సుజాత నగర్ దాకా వచ్చాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా సుజాత నగర్ అనమాట. సో సుజాత నగర్లో బాగా లోపలికి ఉంటుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే కృష్ణాపురం కానీ తర్వాత పురుషోత్తపురం కానీ అవంతా బాగా లోపలికి ఉండవు. చిన్నమూషివాడ తర్వాత సుజాత నగర్ ఇవే బాగా లోపలికి ఉంటాయి. ఈ లోపలికి మనకి చాలా చాలా ఏరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం చూస్తున్నాం కదా, ఈ లెఫ్ట్లో పచ్చని కొండలు అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇలా బ్యాక్ వెళ్ళామంటే మనకి క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది రూటు. అండ్ ఇటువైపు జుత్తాడు వైపు వర్క్ జరుగుతుంది. ఆ జరుగుతున్న వర్క్ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఇంకా ముందుకు వెళ్ళామంటే ఆ ముందున మనకి టువర్డ్స్ మన అడవరం సొంటేం రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా జుత్తాడు నుంచి ఆ రోడ్డు వచ్చేసి 4 km ఉంటుంది. సో అటు సింహాచలం వెళ్ళే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. కానీ మనం ఈ రోడ్డు ఏంటంటే సింహాచలం ఈ రోడ్డు నుంచి చాలామంది వెళ్తారు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళి మళ్ళీ అటు టర్న్ తీసుకుని వెళ్ళాలి. అండ్ ప్రస్తుతం అటు కూడా మనకి రీసెంట్గా నేను చూపించాను, అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పేసి. మళ్ళీ తొందరలో చూపిస్తా ఏమైనా వర్క్ అప్డేట్ ఏం లేదనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, మనకి చాలా క్లియర్గా ఈ మధ్యలో వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్గా అలా వెళ్ళి ఆ పెందుర్తి నుంచి మన నేషనల్ 16 కనెక్టర్ రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ అయితే మనకి వర్కే జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకి మొత్తం మట్టిని అయితే అవుతున్నారు. అండ్ మధ్యలో మనకి సేమ్ ఇలానే ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ టవర్స్ అండ్ ఎలక్ట్రికల్ అయినా ఉంటుంది. అండ్ లెఫ్ట్లో రైట్లో రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, రోడ్ మీకు కనిపిస్తుంది సేమ్ ఈ విధంగానే ఉండొచ్చు. అండ్ రైట్ సైడ్లోని మనకి పవర్ స్టేషన్ అయితే ఉంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి క్లియర్ కనిపిస్తుంది అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే, మన పెందుర్తి బైపాస్ అనమాట అది. సో ఈ పెందుర్తి బైపాస్ మనకి రాంపురంతో స్టార్ట్ అయ్యి ఇటువైపు జుత్తాడు దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు కనిపించే హైవే వచ్చేసి మన పెందుర్తి నుంచి ఈ హైవే కనెక్టే హైవే అనమాట. ఇది నార్మల్గా ఇంతకుముందు చాలా వర్షంగా ఉండేది. ఆ హైవే కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్ వేశారు. ప్రస్తుతం బాగుంది, కానీ హెవీ వెహికల్స్ ఈ రోడ్లో తిరగడం వల్ల మళ్ళీ ఈ రోడ్ పాడవుతుంది. బట్ ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి మాత్రం బాగానే ఉంది. చూస్తున్నారుగా చాలామంది ఈ రోడ్లో వెళ్తారు.
అటువైపు మనకి మన పెందుర్తి బైపాస్లోని కొంచెం పెండింగ్ అయితే ఉంది. అండ్ పెందుర్తి దగ్గర ఇంటర్చేంజ్ పెండింగ్ ఉందనమాట. అవి కంప్లీట్ అయ్యాయంటే మనకి ఈ రోడ్ని చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. మ్యాక్సిమం అందరూ కూడా మన పెందుర్తి బైపాస్లోని సర్వీస్ రోడ్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చూసారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు కంప్లీట్గా చూపించాను జరుగుతున్న వర్క్ని. అండ్ అలానే ఈ రూట్ ఎలా ఉంటుందన్న విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్గా రూట్ని చూపించాను. ఇంకా మీరు ఈ రూట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కొద్ది రోజుల్లో ఇంకా వర్క్ ముందుకు వెళ్తుంది కదా, సో అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మీరైతే తెలుసుకుంటారు. మన ఛానల్లోని సౌత్ ఇండియా అంటే మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియాస్ అన్నింటిని కవర్ చేస్తూ మీకు ప్రతి వీడియోని చూపిస్తున్నాను. సో మీరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన వైజాగ్లో ఎగ్జాక్ట్గా వేపకొండ నుంచి జుత్తాడు దాకా కన్స్ట్రక్ట్ చేస్తున్న కొత్త రోడ్ గురించి డీటెయిల్స్ ఇచ్చా అనుకుంటున్నాను. అండ్ అలానే కంప్లీట్గా మీకు అక్కడ జరుగుతున్న వర్క్ చూపించా అనుకుంటున్నాను. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడ వర్క్ స్టాప్ అయిందంట. సో అక్కడ వాళ్ళంటే చెప్పారు. బట్ ఈ రోడ్ అయితే మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సుజాత నగర్, తర్వాత చిరుముచ్చివాడ, ఇంకా వేపకుంట, కృష్ణరాయపురం ఏరియాస్ అన్నిటి వాళ్ళకి, ఇంకా సింహపూర్ లేఅవుట్ వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి వీడియో ఎంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇప్పటిదాకా మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.